ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PDTV. భారీగా వర్షం కురవడంతో ప్రకాశం బ్యారేజీకి అయితే ఎప్పుడూ రాని విధంగా రికార్డు స్థాయిలో 12 లక్షల క్యూసెక్ల వరకు వరద రావడం, అలాగే 4 బోట్లు కూడా ఈ వరదకి కొట్టుకు రావడంపై ఈ బోట్స్ పైన కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇదే వ్యాఖ్యలపైన ఇక్కడ నిర్మలూరు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చింది. దీనికి సంబంధించి కూడా 4 బోట్లు అయితే కొట్టుకు రావడం జరిగింది. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది సిబిఐ వాళ్ళు తేలుతారు, నువ్వు నేను చెప్పేది కాదు కదా. ఎంక్వైరీలో తేలుద్ది ఏదైనా యథార్థం అనేది. అది అయితే మరి ఈ బోట్స్ మీద ఆరోపణలు రావడం ఎంతటి కరెక్ట్ అంటారు? ఎందుకు కరెక్ట్ కాదు, అది ఎంక్వైరీలో తేలుద్ది. ఆరోపణలు ఏముంది, కొట్టుకొచ్చింది నిజమే కదా, ప్రకాశం బ్యారేజీని గుద్దింది నిజమే కదా, వాటికి లైసెన్స్ అయిపోయింది కదా, 5 సంవత్సరాలు నందిగం సురేష్ దగ్గర తోలిని అని చెప్తున్నారుగా. ఏ రంగులైనా వేసుకొని ప్రకాశం బ్యారేజ్కి భారీ వరద అయితే వచ్చింది. ఈ క్రమంలో బోట్లు అయితే కొట్టుకొచ్చినాయి. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి. 4 బోట్లు కొట్టుకొచ్చి దీనిపైన ఆరోపణలు వస్తుంది. కరెక్టే, ఆరోపణలు కావాలని చేసిన పని అది. అంటే ఎవరు చేశారు అనుకుంటున్నారు మీరు? బోట్లు వాళ్ళే చేశారు. ఎవరు చేశారంటే ఏం చెప్తాం, బోటు వానర్సే చేశారు కావాలని. అంటే ఏం చేద్దామనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారు అనుకుంటున్నారు. బ్యారేజీ గుర్తే దెమ్మ పోయిందనుకో, కృష్ణానదికి అల్లకల్లాలం అయిపోతాయి, ఇక దిగుకి వెళ్ళిపోతాయి ఇక మొత్తం. ఆగదు, మళ్ళీ ఎండాకాలం వచ్చి వరద అంతా తగ్గిపోయినా కాగుతుంది అంతే. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఆరోపణలు కరెక్టేనంటారా? కరెక్టే. అయితే పోలీసులు కూడా చెప్తున్నారు దీని మీద మాకు సరైన సమాచారం లేదు, మేము ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని కూడా చెప్పారు. వాళ్ళే సిబిఐలకు అప్పు చెప్తే చేస్తారు వాళ్ళే, అప్పుడు బయటపడతాయి అన్నీ. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం వైఫల్యం వల్లే వరద ఉద్రిక్తత బాగా పెరిగిందని చెప్పేసి కూడా. వల్ల ఏం జరగలే, ప్రభుత్వం బాగా చేసింది, మంచి పనులు చేసింది అన్నీ. చావడం కూడా తక్కువ మంది చచ్చిపోయారు. అదే ఇంకొక వాళ్ళు ఉంటే ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళు, అల్లకొల్లాలం అయిపోయాయి. బుడివేరు కృష్ణానది మొత్తం ఊర్లు మునిగిపోయి 100 మంది కొట్టుకుపోయేవాళ్ళు. అయితే ఈ వరద వచ్చిన ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎలా చూసుకున్నారంటే మీరు ఏం చెప్తారు? బాగా చూశారు చంద్రబాబు నాయుడు గారు, బాగా వర్క్ చేశాడు. నిమ్మల రామానాయుడు, చంద్రబాబు గారు. అయితే వైసీపీ వాళ్ళు మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా, నిమ్మకి నీరు పెట్టినట్టుగా ఉన్నారు. విమర్శిస్తారంటే మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో రకంగా బురద బుయ్యాలుగా బురద పోతున్నారు. అది బురద కట్టుకుంటే పోదుగా. ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద వచ్చింది. దీనికి సంబంధించి కూడా 4 బోట్లు అయితే కొట్టుకురావడం జరిగింది. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది సిబిఐ వాళ్ళు తేలుతారు, నువ్వు నేను చెప్పేది కాదు కదా. ఎంక్వైరీలో తేలుద్ది ఏదైనా యథార్థం అనేది. అది అయితే మరి ఈ బోట్స్ మీద ఆరోపణలు రావడం ఎంతటి కరెక్ట్ అంటారు? ఎందుకు కరెక్ట్ కాదు, అది ఎంక్వైరీలో తేలుద్ది. ఆరోపణలు ఏముంది, కొట్టుకొచ్చింది నిజమే కదా, ప్రకాశం బ్యారేజీని గుద్దింది నిజమే కదా, వాటికి లైసెన్స్ అయిపోయింది కదా, 5 సంవత్సరాలు నందిగం సురేష్ దగ్గర తోలిని అని చెప్తున్నారుగా. ఏ రంగులైనా వేసుకొని అది అయిపోవచ్చు, అది వేరే. వాళ్ళ గవర్నమెంట్లో కాలువలు తీసి చంద్రబాబు టైంలో తీసిన బుడివేరు మిగతాది కూడా తీసి కొల్లేరు ఆక్రమణలు అన్నీ తీసేసి ఇక్కడ వాళ్ళు ఆక్రమణలు చేశారన్న బుడివేరుకి. ఇవన్నీ తీస్తే ఎంత ప్రమాదం ఉండేది కాదు. అయినా జాతీయ విపత్తు పైనుంచి ఒకసారి వరద వచ్చింది, దానికి ఎవడు చేయగలిగింది ఏం లేదు. ఏ గవర్నమెంట్ ఉండ చంద్రబాబు కన్నా కూడా చేయగలిగినాడు ప్రపంచంలో ఎవడో లేడు, అంతకన్నా ఎవడో చేయడు. ఇళ్ళతో సహా శుభ్రం చేసి పెడుతున్నాడు కదా. అది అంటే వరద వచ్చిన ప్రాంతాల్లో కానివ్వండి, సీఎం చంద్రబాబు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహాయ చర్యలు అందించిందంటే మీరేం చెప్తారు? ఊహించనంత ఎక్కువ. వాళ్ళే ఊహించలా ఎట్లా చేస్తాడని. అట్లా చేశారు. ఎక్కడన్నా లోపలికి కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ చేశాడు. అది మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, ప్రభుత్వం మొత్తం విఫలమైపోయింది, ఎలాంటి చర్యలు అందించట్లేదండి. ప్రతిపక్షమా? అది ఎక్కడ ఉంది? ఎవడన్నా బయటకు వచ్చారా?
రూపాయి ఇచ్చారా? ఎక్కడ ఉన్నాడు జగను? మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? 16 నియోజకవర్గాల్లో నిలబెట్టారు కదా. పార్టీ ఏదన్నా కానీ జనాలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే రాజకీయ నాయకుడు, అంతేనా కాదా? దానికి జనాలు చెప్తారు దాన్ని, మరి నువ్వు చెప్పేది కాదు. అది కనపడుతుంది కదా. విమర్శలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, కానీ నువ్వు జనాల్లోకి వచ్చి సాయం చేసి విమర్శ చేయి, సద్విమర్శ చేయి, అంతేగాని ఎక్కడో కూర్చుని ఏదో చేసి విమర్శలు చేయకూడదుగా. అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు నేను ₹1 సాయం చేయించాను, ప్రభుత్వం నేను చెప్పే వరకు కూడా అసలుకి ఏమీ చెప్పలేదంటూ కూడా అతను విమర్శించాడు. జగన్మోహన్ రెడ్డి పెద్ద మేధావి ₹1 పక్కన పెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మేధావి. 5 సంవత్సరాల పాలన జనాలు చూశారు, అందుకనే 151లో ఒక 5 తీసేశారు. అది జనాలు ఇచ్చిన తీర్పు. అది బాగా చేస్తే వాళ్ళ నాన్నకు మళ్ళీ చేస్తే నువ్వా నేను అన్నట్టు ఉండేదేమో, అది వేరే సంగతి. అసలు ఎవరిని పట్టించుకున్నారో? పరదాలు కట్టి వస్తుంది తప్పితే జనాలను ఎప్పుడన్నా ఏదైనా చూసారా? ఉండ చెట్లు నరికేసి ఏదో ఆయన చుట్టూతో ఉండళ్ళు అలా నడిపించారు గవర్నమెంట్ని. దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళు చూసినట్టు వాళ్ళు చేశారు, వీళ్ళు చూసినట్టు వీళ్ళు చేస్తున్నారు. అది ఒకసారి పంపించాలి కొల్లేటికి. అది కాదండి, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని ఎవరు చెబుతా వాళ్ళకి కరెక్టు. అది చెప్పానుగా. కాదండి, ఇంత భారీ వరదలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎలా వాళ్ళని సహాయ సహకారాలు అందించారంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందించాడు. అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు. ఏమీ లేకుండానే జగన్ జైల్లో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మరి ఇన్నేళ్ళ నుంచి దీని మీద ఉన్నాడు, బెయిల్ మీద. మరి దానికి దిక్కు లేదు. నన్ను తీసుకెళ్ళి ఒక సైకిల్ ఆడబెడితేనే తీసుకెళ్ళి జైల్లో ఉంటారు. అయితే అండి, ప్రభుత్వం కూడా మొత్తం విఫలం అయిపోయింది, వరద బాధితులకు ఎలాంటి సహాయ సహాయాలు అందించట్లేదంటూ కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణ. వైసీపీ వాళ్ళు చేసేది అదే. ఇప్పుడు ప్రజలందరూ ఎవరిని మెచ్చుకుని వేసారు ఓట్లు. ఈయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎవరు జగన్ మంచి చేస్తే జగన్ అంటారు, చంద్రబాబు నాయుడు చేస్తే చంద్రబాబు నాయుడు అంటారు, నువ్వు మంచి చేస్తే నిన్ను అంటారు, నేను చెడు చేస్తే నన్ను అంటారు. అది విమర్శ, ప్రతి విమర్శ ఉంటుంది. అది ప్రజలు చూడాలి కదా, చూస్తున్నారుగా. అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు ₹1 సహాయం చేశాము, మేము చేసే వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చెప్పలేదంటూ కూడా అతను చేస్తున్న ఆరోపణ. ఆ సింగనగరం, పైకాపురం, గొల్లపూడి, రాయనపాడు అటు వెళ్ళి ఆయన ₹1 ఇచ్చాడు కదా. ఏమైపోయినాయి? బుడిమెట్లో కొట్టుకుపోయినాయి అని అడగండి వాళ్ళని. ఒక వాటర్ ప్యాకెట్ లేదు, ఒక మంచినీళ్ళు లేదు వాళ్ళు ఇచ్చింది. ప్రతిపక్షం అనేవాళ్ళు కూడా ఎంతో కొంత ప్రజలకు సాయం చేయాలిగా. మరి ఎవడన్నా వచ్చారా? ఎవరు రాలేదు కదా. మరి వస్తే చెప్పుకుంటారు, రాందేం చెప్పుకుంటారు. అంటే ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇది భారీ వరద నష్టం జరిగిందని చెప్పేసి కూడా. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ లీడర్లు ఉన్నారు, మమ్మల్ని కొడతారు. ఎందుకు వచ్చిన గోలా? ఎక్స్పైర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా మేము అన్నాం అనుకో, వైఎస్ఆర్ లీడర్లు ఉన్నారు, మమ్మల్ని కొడతారు. మళ్ళీ ఎందుకు ఈ గోలా? 5 సంవత్సరాల నాటి ఎక్స్పైర్ అయిపోయింది కదా. 5 సంవత్సరాల మట్టి వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉందిగా. మరి సార్ ఇల్లు కాదయ్యా, 5 సంవత్సరాలు ఎక్స్పైర్ అయిన బోట్లు పెట్టి ఇసుక దోలుతుంటే పట్టుకోకుండా ఏం చేశారు? 5 ఏళ్ళలో 5 ఏళ్ళ మట్టి ఇసుక దోలుకున్నారు కదా. ఎక్స్పైర్ అయిపోయింది వాటికి లైసెన్సు. మరి ఇంకా బోట్లు వచ్చేదని గుద్దుకునేది ఏముంది? అయితే మరి ఈ బోట్ల మీద కూడా సోషల్ మీడియాలో కానివ్వండి. సోషల్ మీడియా వద్దయ్యా బాబు, సోషల్ మీడియా సంగతి ఎందుకు? అసలు లైసెన్స్ రద్దు ఎక్స్పైర్ అయిందా అవలేదా? అయ్యింది కదా. మరి ఎందుకు తిరగనిచ్చారు 5 సంవత్సరాలు? 19 నుంచి 24 వరకు ఎందుకు తిరగనిచ్చారు? ఎక్స్పైర్ అయిపోతే ఎందుకు తిరగనిచ్చారు? ఎవడిగాడు బోటు ఎవడిదాడు వేసుకుంటాడు, లంగర్ వేసుకుంటాడు కదా. 3 కలిసి వేయరు కదా, వేస్తారా? మన ముగ్గురం కలిసి తాడు కట్టుని పడుకుంటామా? పడుకోంగా ఎవడిగాడే పడుకుంటాం, ఎవడ మంచం మీద ఆడు. మరి 3 ఎందుకు కట్టారు? ముందు వాళ్ళని అడుగు అక్కడ. కాదండి, ఇప్పుడు మీ సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, బోట్లు వచ్చి గుద్దుకున్నాయి, దానికి అది ఉంది, దీనికి ఇది ఉంది, వరద వచ్చింది, చంద్రబాబు నాయుడు సరిగ్గా స్పందించలేదని. మీకు ఎవరైతే అడిగారో వాళ్ళని అడగండి వెళ్ళి.
ఇక్కడేం చెప్తారు అక్కడ? ఈ బోట్లు కూడా నందిగం సురేష్ అనిసార్లకు సంబంధించిన బోట్లను కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ప్రచారాలేంటి ఉండదే కదా అక్కడ, ఉండదే కదా అది. అయితే కూడా